ये गैलोस, थर्ड एग्जांपल ये गैलोस, ये बैरक्स, एनिमिक्स, ये गैलोस. These are plural nouns, but as per rule, indefinite article is used before a singular countable noun. But here is the exceptional condition. ఈ ఒక్క విషయంలో కాస్త ఖచ్చితంగా ప్లూరల్ నౌన్ అయినప్పటికీ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ ఆర్ అనే యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, బిఫోర్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. Before a person, comma, place, comma, thing, when they are introduced, for the first time. చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు స్టార్టింగ్ లోనే ఇన్ ద సెన్స్ ఆఫ్ సమ్ అని ఇచ్చాను, ఇన్ ద సెన్స్ ఆఫ్ సర్టెన్ అని ఇచ్చాను. ఉందా? ఆ పాయింట్ కి ఇప్పుడు నేను చెప్తున్న ఈ పాయింట్ కి కొంత రిలవెన్స్ ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైం వెన్ వి ఇంట్రడ్యూస్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ అంటే మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి, స్థలం, విషయం గురించి మాట్లాడినప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలనేది పాయింట్. ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది మరి, ఇన్ ద సెన్స్ ఆఫ్ సమ్మే. ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ అని అంటే, రవి వెంట్ ఇన్ టు ఏ ఫారెస్ట్. రవి వెంట్ ఇన్ టు ఏ ఫారెస్ట్. రవి వెంట్ ఇంటూ ఏ ఫారెస్ట్. ఇక్కడ అండర్లైన్ ఏ ఫారెస్ట్, ఇన్ ద ఫారెస్ట్. ఇప్పుడు ద ఫారెస్ట్ అండర్లైన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ ఫుల్ స్టాప్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. హీ కిల్డ్ ద టైగర్. హీ కిల్డ్ ద టైగర్. ద టైగర్ అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఒకసారి అండర్లైన్ చేసిన పార్ట్స్ ని చదవండి. తేడా ఏంటో గమనించండి. ఏ ఫారెస్ట్ ఫస్ట్ సెంటెన్స్ లో జస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇట్ ఈస్ టాక్డ్ అబౌట్ కదా. మరి ఫస్ట్ టైం అన్నప్పుడు దాని అర్థం ఏంటి? ఇంటూ ఏ ఫారెస్ట్ అంటే ఒక అడవిలోకి అన్నాడు. ఒక అంటే ఈ ఆ అనే ఉందా కదా, అంటే ఇన్ ద మీనింగ్ ఆఫ్ సమ్ అన్నట్టేగా, ఇన్ ద సెన్స్ ఆఫ్ సర్టెన్ అన్నట్టేగా. లింక్ ఉందా దానికి? ఎక్స్ప్లెనేషన్ సేమ్ ఉందా? నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ లో ఈ సా ఏ టైగర్ అని ఉంది, దాన్ని రౌండ్ అప్ చేయండి. ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ లో హీ కిల్డ్ ద టైగర్ అని ఉంది, ద టైగర్. ఇక్కడ ఫస్ట్ ఏమో సెకండ్ సెంటెన్స్ లో ఏ టైగర్ అన్నాం, నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ లో ద టైగర్ అన్నాం. మళ్ళీ తేడా ఏంటి? ఫస్ట్ ఏమో ఒక పులి అన్నట్టు, సెకండ్ ఏమో ఆ పులి అని అన్నట్టు. అంటే దాని అర్థం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, అంటే when we talk about a person, place or thing for the first time, we always use only one that is indefinite article. పాయింట్ మళ్ళీ రాసుకోండి తెలుగులో అవసరం అనుకుంటే. మొట్టమొదటిసారిగా మనం ఏ విషయం గురించి అయినా, స్థలం గురించి అయినా, వ్యక్తి గురించి అయినా మాట్లాడినప్పుడు అనేది పాయింట్. అర్థమైందా? when we talk about a person, place, thing for the first time, indefinite article a or an is used. మరి దా ఫారెస్ట్, దా టైగరు రెండు వచ్చాయిగా, అవునా కదా? అది మళ్ళీ డెఫినెట్ ఆర్టికల్ యూజెస్ లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్, ఇంకొక యూసేజ్ ఆఫ్ అనదర్ యూసేజ్. బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ used as common.
used as common. Used as common. Example, Kalidasa is a Shakespeare. Kalidasa is a Shakespeare. A Shakespeare. Shakespeare is actually a proper noun. Kalidas ante evarandi? A great Sanskrit poet. ఓకేనా? మరి షేక్స్పియర్ ఎవరండి? ఏ గ్రేట్ వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్. అంటే ఇక్కడ చూడండి, ఇన్ కంపేరింగ్ విత్ ఈచ్ అదర్ జనరల్లీ వి యూజ్ బోత్ ది నేమ్స్ ఆర్ ప్రాపర్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏ కామన్ నౌన్ వి హ్యావ్ యూజ్డ్ షేక్స్పియర్ ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ కామన్. ప్రాపర్ అనేది కామన్ గా యూజ్ చేసాం. ఎలాగా చూద్దాం. కాళిదాస ఈజ్ ఏ గ్రేట్ పోయెట్ అని అనుకుందాం. రాయకండి. కాళిదాస ఈజ్ ఏ గ్రేట్ పోయెట్. ఏ గ్రేట్ పోయెట్ అన్నది ఏంటి? పోయెట్ ప్రాపర్ నౌనా కామన్ నౌనా? కామన్ నౌన్. అరే యు మే బి ఆల్సో ఆఫ్ కోర్స్ ఏ పోయెట్. నువ్వు కూడా కావచ్చు కదా ఒక పోయెట్, కామన్ అది. మరి పోయెట్ అన్నది కామన్ నౌన్ ని కామన్ నౌన్ యూజ్ చేయడానికి బదులుగా షేక్స్పియర్ ని యూజ్ చేశాం అక్కడ. అంటే దాని అర్థం when we use a proper noun just in place of a common, అప్పుడు ఖచ్చితంగా ఇండెఫినిట్ వాడచ్చు, డెఫినెట్ కూడా వాడచ్చు. అది మళ్ళీ వస్తుంది, డెఫినెట్ ఆర్టికల్ లో కూడా వస్తుంది. అంటే అక్కడ కొంచెం తేడా ఉంటుంది, అది క్లారిఫై చేస్తాను. ఏది డెఫినెట్ ఆర్టికల్ వచ్చినప్పుడు చెప్పేస్తాను మళ్ళీ. సో పాయింట్ ఈజ్, నౌ ద పాయింట్ ఈజ్ బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ యూజ్డ్ యాజ్ కామన్. రాశారు అందరు? అయిపోయిందా? నెక్స్ట్ come to uses of definite article. ఇందులో కొన్ని 2-3 పాయింట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయండి. uses of definite article. ఓకేనా? హెడింగ్. Now, the is used, the small letter T, the is used, point number 1, to refer to a particular, to refer to a particular person, place, thing. Point number 2, before a person, place or thing, before a person, place or thing which have already been తెలుగులో చెప్తారు, which have already been talked about, full stop. దీనికి ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పిన రౌండప్ చేశారు చూడండి. ఏ ఫారెస్ట్, ద ఫారెస్ట్. ఏ టైగర్, ద టైగర్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ద టైగర్, ద ఫారెస్ట్ ఉన్న చూసారా? ఈ పాయింట్ కిందకి ఎగ్జాంపుల్ గా వస్తాయి. ఎందుకు? జస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం వెన్ వి ఇంట్రడ్యూస్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, వి యూజ్ ఓన్లీ ఇండెఫినిట్ ఆర్టికల్. But when they once again are talked about, then definitely for the second time we use definite article. Okay na? When we talk about once again the same person, place or thing, we use definite article. Enduku? Just first point ivondi malli. When we refer to a particular person, place or thing anatega, antene kada? Same unda leda meaning equal ga? Ante
మీకు ఎక్కడైనా యూసేజ్ వచ్చినప్పుడు దాన్ని మీరు క్లారిటీగా చదువుకోవాలి కాబట్టి పాయింట్ వైజ్ గా డివైడ్ చేసి చెప్పడం ఇది. ఫస్ట్ పాయింట్ ఏంటి, వెన్ యూ రెఫర్ టు ఏ పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ అని అన్నా. అర్థమైందా? సేమ్ మళ్ళీ వెన్ వి టాక్ అబౌట్ ఏ పర్సన్ విచ్ హావ్ ఆల్రెడీ బీన్ మెన్షన్డ్ అని అంటే, టాక్డ్ అబౌట్ అని అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ ఒకసారి ఇంతకు ముందు మాట్లాడిన వ్యక్తి గురించే మాట్లాడుతున్నాము అని అంటే పర్టికులర్ పర్సనే కదా. సో అది 2 పాయింట్లు సేమ్ ఉంటాయి. కాకపోతే విడివిడిగా ఎందుకు చెప్పుకోవడం అంటే మీకు క్లారిటీ ఉండాలి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్, బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ used as common, before a proper noun used as a common, జస్ట్ ఇది పూర్తి చేయలేదు నేను, వినండి. ఈ పాయింట్ ఇంత ముందు వచ్చింది ఇండెఫినెట్ ఆర్టికల్ యూసేజ్ లో, లాస్ట్ ఎండింగ్ లో ఉంది. ఉందా? సేమ్ ఉందా? అంటే ఇక్కడ క్లారిఫికేషన్ ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేయండి. ఏంటంటే విత్ టైమ్ అండ్ ప్లేస్ రెఫరెన్స్, విత్ టైమ్ అండ్ ప్లేస్ రెఫరెన్స్, విత్ టైమ్ అండ్ ప్లేస్ రెఫరెన్స్. తేడా తెలిసిపోయిందా? అంటే బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ యూజ్డ్ యాజ్ కామన్, సేమ్ ఉంటాయి పాయింట్స్. అంటే అక్కడ దాని అర్థం ఏంటి, కాళిదాస ఈజ్ ఏ షేక్స్పియర్ అన్నాను, అక్కడ ఎగ్జాంపుల్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకా కంటిన్యూషన్ ఏమి వచ్చేసింది, విత్ టైమ్ అండ్ ప్లేస్ రెఫరెన్స్ అని అన్నాం కాబట్టి ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అన్నా. రాసుకోండి ఎగ్జాంపుల్. కాళిదాస, కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్, కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. అక్కడేమైంది, షేక్స్పియర్ తో ఎండప్ అయిపోయింది. ప్లేస్ రెఫరెన్స్ కానీ టైం రెఫరెన్స్ కానీ ఏమీ లేదు. ఉందా? అంటే ఇక్కడ టైం రెఫరెన్స్ ఉంది, ప్లేస్ రెఫరెన్స్ ఉంటుంది. ఆఫ్ ఇండియా ప్లేస్ రెఫరెన్స్. ఓకేనా? గణేష్, ఇంకొక ఎగ్జాంపుల్. గణేష్ is the Kapil Dev, Ganesh is the Kapil Dev of our school days. మా క్లాస్మేట్ గణేష్ క్రికెట్ ఆడితే కపిల్ దేవ్ లాంటి వాడు. అంటే ఆఫ్ అవర్ స్కూల్ డేస్ అంటే మా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు. ఇక్కడ ఏంటి, టైం రెఫరెన్స్ వచ్చింది. ముందు ఆఫ్ ఇండియా ఏమైంది, ప్లేస్ రెఫరెన్స్ వచ్చింది. అంటే జస్ట్ చిన్న తేడా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఏనా దానా? అరే ప్రాపర్ నౌన్ ముందు వాడొచ్చు, కామన్ నౌన్ గా వాడినప్పుడు వాడొచ్చు అని అంటారు. అక్కడ డెఫినెటా ఇండెఫినెటా? అసలు ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్స్ ఏ వాడకూడదు. వాడచ్చా? వాడకూడదు. కానీ స్పెసిఫిక్ కేసెస్ లో మాత్రం, ఎక్సెప్షనల్ రూల్స్ లో మాత్రం వాడుతున్నాం. ఇదే అది. ఏంటిది? వెన్ వి యూజ్ ఏ ప్రాపర్ యాజ్ ఎ కామన్ అన్నట్టే కదా. వెన్ వి యూజ్ ఏ ప్రాపర్ నౌన్ యాజ్ ఏ కామన్ నౌన్ అంటే దాని అర్థం ఓ క్రికెటర్ అనాలి, కపిల్ దేవ్ ప్లేస్ లో క్రికెటర్ అనాలి. అన్నామా? మరి ఇక్కడ కపిల్ దేవ్ ప్లేస్ లో క్రికెటర్ అనాల్సింది, క్రికెటర్ అనాల్సిన ప్లేస్ లో కపిల్ దేవ్ అంటున్నాం కాబట్టి క్రికెటర్ బదులుగా కపిల్ దేవే కామన్ నౌన్ అయిపోయింది. అర్థమైందా? షేక్స్పియర్ లాగా. ఓకేనా? నెక్స్ట్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ యూనిక్ ఆబ్జెక్ట్స్, before the names of unique objects. Next point, unique spelling UNIQUE, unique objects spelling difficult అని వస్తే థింగ్స్ అనండి, యూనిక్ థింగ్స్ అనండి, రేర్ థింగ్స్. యూనిక్ ఆబ్జెక్ట్స్ అవేనా? Before the names of, next point,
యూనిక్ ఆబ్జెక్ట్స్ అంటే డౌట్స్ ఉంటాయా? చెప్పాలి. ఎగ్జాంపుల్ ద సన్, ద మూన్, ద ఎర్త్, ది స్కై, ది నార్త్, ది సౌత్, ది వెస్ట్, ది ఈస్ట్, ది నార్త్ పోల్, ది ఈక్వేటర్, ది హారిజాన్, దిగ్మండలాలు తెలుసు కదా, నార్త్ పోల్ అంటే తెలుసు కదా, సౌత్ పోల్, ఇవన్నీ కూడా యూనిక్ ఆబ్జెక్ట్స్, యూనిక్ థింగ్స్, రేర్ థింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్ అన్నట్టు. సో బిఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ we use only definite article clause. That's all. Next point, before the names of holy books, before the names of holy books, the Bible, the Quran, the Mahabharata, the Gita, the Bhagavad Gita, the Iliad. మీకు తెలియదు ఇలియడ్, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రావచ్చు. హోమర్స్ ఇలియడ్ అని అంటారు. హోమర్ అంటే గ్రీకు తత్వవేత్త, అర్థమైందా? ఆ హోమర్ రచించినటువంటి ఇలియడ్ అన్న గ్రంథమే గ్రీక్ మిథాలజీ, అంటే గ్రీకు దేశస్థులకి ఇతిహాసం, మనకు మహాభారతం లాగా, క్రిస్టియన్స్ కి బైబిల్ లాగా, ముస్లిమ్స్ కి ఖురాన్ లాగా, మరి గ్రీక్ వాళ్ళకి ఇలియడ్. సో అది కూడా ఏంటన్నట్టు ది ఇలియడ్ అనాల్సిందే. ఓకేనా? బిఫోర్ ది నేమ్స్ ఆఫ్, కంటిన్యూ, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ వరల్డ్ నోన్ బుక్స్, వరల్డ్ నోన్, KNO, before the names of world known books, before the names of world known books, example the Arabian Nights, example the Arabian Nights, the Harry Potter, Harry Potter, the Harry Potter, the Guinness Book of World Records, world famous book है क्या? The Guinness Book of World Records, GUINN, Guinness Book of World Records. Abena, next point, before the names of news magazines, before the names of news magazines, example the Deccan Chronicle, the Hindu, the Indian Express, or next, before the names of express trains, before the names of express trains, comma ships, comma aeroplanes, example the Chennai Express, not movie, the Telangana Express, the Titan, Titanic ship andi, the Indian Airlines, the Kingfisher Airlines. Okay, next point, before the names of hotels, before the names of hotels, theaters, before the names of hotels, theaters, restaurants, before the names of hotels,
థియేటర్స్, ఓకేనా, రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ మాల్స్. అరే నాట్ మూవీ షాపింగ్ మాల్ అండి, నేమ్ ఆఫ్, బిఫోర్ ది నేమ్ ఆఫ్ అని ఉంది చూడండి పాయింట్. షాపింగ్ మాల్ మూవీ కాదు, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ షాపింగ్ మాల్. నెక్స్ట్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ seas, SEAS, oceans, OCEANS, before the names of seas, SEAS, comma, oceans, OCEANS, rivers, canals, waterfalls, example, the Bay of Bengal, waterfalls, over. Now examples, the Bay of Bengal, the Pacific Ocean, the Ganges, GANGES, Ganga, Telugulo Ganga, English lo Ganges, the Ganges, the Kakatiyas Canal, the Kakatiya Canal, the Angel waterfall and right. Next, before the names of world superiors, before the names of world superiors, before the names of world superiors, before the names of world ప్రపంచ వింతలు అంటారు తెలుసు కదా, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ వరల్డ్ సుపీరియర్స్. ఎగ్జాంపుల్, ద తాజ్ మహల్, ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ద తాజ్ మహల్, ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. Next, the Great Wall of China, the Great Wall of China. Next, before the names of groups of islands, Dvipa Kalpa Samudaya, islands, ద్వీపాలు, బట్ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్. ఐలాండ్ అంటే శ్రీలంక ఉంది, దానికి వద్దు, గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ నేమ్స్ ముందు మాత్రమే అని అన్నట్టు. సో బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్. ఎగ్జాంపుల్, ద మాల్దీవ్స్, ద లక్షద్వీప్, the Andaman and Nicobar Islands, the Andaman and Nicobar Islands.